హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష వండర్లస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మార్నింగ్ వాక్కి అలా నడుచుకుంటూ వచ్చానమాట. వస్తే నేను చిన్నప్పుడు ఇక్కడ మల్బరీ ప్లాంట్స్ ఉంటాయి, సో దాని ఫ్రూట్స్ అయితే తినేవాడిని. ఈరోజు చూశాను కొన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి పెరుక్కుందాం అని చెప్పేసి అయితే దగ్గరికి వచ్చాను. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో ఇవే అనమాట మల్బరీ ఫ్రూట్స్. దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. డైజెషన్ సరిగ్గా అవ్వకపోయినా ఇది తింటే మంచిగా అవుతుంది. అండ్ ఐస్ బాగా కనిపిస్తాయి అన్నమాట ఇది తింటే. అండ్ దీనివల్ల మనకు రెడ్ బ్లడ్ సెల్స్ కూడా కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, అది పచ్చిది. ఇవైతే కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట ఈ పచ్చివి. అండ్ ఆ రెడ్గా ఉండేటివి అయితే తీయగా ఉంటాయి అన్నమాట, అంటే పండైనవి. దీంట్లో అయితే విటమిన్స్ కూడా చాలా ఉంటాయండి. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఈ, B1, B2, B6 ఈ విటమిన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే సోడియము, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉంటుంది దీంట్లో. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండదు ఇది. సో దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ దీని ఆకులు చూసారా, కొంచెం తమలపాకు లాగా ఉంది. నేనైతే ఒకటైతే ఇప్పుడు తినేసి చూపిస్తాను మీకు. పెరిగానమాట. చెప్పాను కదా, టేస్ట్ అయితే తీయగా ఉంటుంది. పచ్చి అయితే పుల్లగా ఉంటాయి అన్నమాట. బాగుందండి, సార్ చూడండి ప్లాంట్ ఎట్లా ఉంటుంది. ఇంకెక్కడైనా కనిపిస్తే మీరు పెరుక్కొని తినేసేయండి. ఈ మల్బరీ ఫ్రూట్ తినడం వల్ల అయితే ఇవి కొన్ని బెనిఫిట్స్. సో మీరు ఎవరైనా ఈ ఫ్రూట్ తినుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర్ష వండర్లస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.